నమస్తే, నేను మీ దిలీప్. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. స్కిప్ చేయకండి, వీడియోని చివరి వరకు చూడండి. మొన్న కరెక్ట్గా ఒక వారం క్రితం జమ్మూ కాశ్మీర్ అనంతబాగ్ జిల్లాలోని పెహల్గాం గ్రామంలో 28 మంది టూరిస్టుల మీద ఆర్మీ యూనిఫామ్ వేసుకున్న కొంతమంది ఉగ్రవాదులు దాడి కాదండో అతి కిరాతకంగా చంపేసి యావత్ భారతదేశాన్ని మేము భయపెట్టాం అనే ఒక సందేశాన్ని ఇచ్చి కొంతమందిని మహిళల్ని వదిలేసి పురుషులను చంపి వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అని సవాలు విసరడంతో యావత్ భారతదేశంతో పాటు భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. నెక్స్ట్ సరే కొన్ని విధి విధానాలు తీసుకున్నారు, అన్నీ మనకు తెలిసింది. కానీ ఇంత జరిగినా, ప్లీజ్ బీ నోటెడ్ దిస్ పాయింట్, ఇంత జరిగినా మళ్ళీ కయ్యానికి కాలు దువ్వుతున్నారు పాకిస్తాన్. చూడండి, మళ్ళీ అదే దుశ్చర్య. అసలు చూడండి, ఇది మన భారతదేశం అండి, ఇది మన భారతదేశం అనుకోండి. ఓకే, ఇది మన భారతదేశం అనుకుంటే ఈ పాకిస్తాన్, సో ఇది కాశ్మీర్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆల్రెడీ అటాక్ చేశారు వీళ్ళు. కానీ ఈ సరిహద్దు ప్రాంతాలు ఉంటాయి చూసారా, పాకిస్తాన్ పిఓకే కానీ, పాకిస్తాన్ ఆక్యుపైడ్ ల్యాండ్ ఆక్యుపైడ్ పాకిస్తాన్ కానీ, ఇలాంటివి ఉంటాయి చూసారా, పాక్ ఆక్యుపైడ్ పిఓకే కానీ, ఎల్ఓపి కానీ, ఇలాంటివి ఉన్నాయి చూసారు. ఈ శిబిరాల మీద ఆల్రెడీ దాడి చేసేసారు పాకిస్తాన్ వాళ్ళు. ఓకే, దాడి చేశారు. స్టిల్ మళ్ళీ నిన్న రాత్రి మళ్ళీ కవ్వింపు చర్యలు అయితే మొదలెట్టారు పాకిస్తాన్ వాళ్ళు. అసలు మీ ఉద్దేశం ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు? సమాధానం చెప్పండి. ఇప్పుడు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల సీఎంలు కూడా దీని మీద స్పందించి ఏం చెప్పారు? ఎవరైనా సరే, కాంగ్రెస్ వాళ్ళైనా సరే, కమ్యూనిస్టులు అయినా సరే, సెక్యులరిస్ట్ అయినా సరే, ఎవరైనా ఈ దేశంలో ఉంటూ పాకిస్తాన్కి వత్తాసు పలుకుంటే దయచేసి మీరు అక్కడికి పోండి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా తెలిపారు. ఇప్పుడు తాజాగా రీసెంట్గా వచ్చిన మనకున్న న్యూస్. సో మొత్తం దేశం మొత్తం ఇప్పుడు వీళ్ళ మీద అయితే చూస్తున్నారు. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని. ఇంత జరుగుతున్నా కూడా స్టిల్ మళ్ళీ అటాక్ చేశారు రాత్రి. మళ్ళీ వీళ్ళు అటాక్ చేయడం అయితే మొదలెట్టారు నిన్న. ఎంతవరకు తగదు? అసలు బుద్ధి రాదా పాకిస్తాన్కి? నాకు అర్థం కాదు. మమ్మల్ని ఎదుర్కోలేక ఆర్మీలో ఉన్న కొంతమంది ఆఫీసర్లు, మిలిటరీలో ఉన్న కొంతమంది ఆఫీసర్లు, ఇలా ఎవరైతే ఈ పోలీస్ బలగాలకు సంబంధించిన పెద్ద ఆఫీసర్స్ అందరూ రిజైన్ చేసి పోయారు. వాళ్ళే అంత భయపడుతున్నారంటే ఈ చిన్న ఉన్న ఆకలి అట్టుపండి వాళ్ళు వీళ్ళందరూ ఎంత భయపడాలండి? వీళ్ళు భయపడుతున్నారు. మనం చూడండి, అసలు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ దేశానికి సమాధానం చెప్పండి మీరు. ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్ భారతదేశానికి అయిపోయింది. కానీ కాశ్మీర్ మీరు కావాలనుకుంటున్నారు. ఎలా అవుతుందండి మీకు చెప్పండి? అది ఆల్రెడీ దానికి స్టేట్మెంట్ అయిపోయింది కదా. దేని గురించి యుద్ధం పెట్టుకుందామని అనుకుంటున్నారు? ఇప్పుడు మీది ఒక మ్యాప్ ఉంటుంది, మీ పాకిస్తాన్ మ్యాప్ తిప్పి కొడతా ఒక ఉత్తరప్రదేశ్ అంత జనాభా ఉంటుంది మీది. భారతదేశంలో ఉత్తరప్రదేశ్ జనాభా ఎంతో దగ్గర పాకిస్తాన్ జనాభా అంతా. మీరు వచ్చి భారతదేశంతో కయ్యం పెట్టుకుంటారా? యుద్ధం పెట్టుకుంటారా? ఆల్రెడీ ఇప్పటికే మీ శిబిరాలన్నీ ఆర్మీ వాళ్ళు నాశనం చేసేస్తున్నారు కదా. ఇండియన్ ఆర్మీ వాళ్ళు దిగారు కదా, దొరికినట్టుగా కాల్చేస్తున్నారు. ఏవైతే శిబిరాలు ఉన్నాయో వీటన్నిటి మీద అటాక్స్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎవరైతే అనుమానితులు ఉన్నారో వీళ్ళందరినీ నిఘా పెట్టారు. ఇలా రకరకాలుగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా. 48 అవర్స్ డెడ్ లైన్ కూడా పెట్టారు కదా. అయినా స్టిల్ మీరు అంత కయ్యానికి దూకుతున్నారంటే ఈ యుద్ధానికి ఏమన్నా మీరు రెడీయా? ఒక విషయం చెప్తున్నారు, భారత ఆర్మీ తలుచుకుంటే, ఇండియన్ ఆర్మీ కనుక తలుచుకుంటే 8 దేశాలు ఎగిరిపోతాయి. 8 దేశాలు చిత్రపటంలోంచి వెళ్ళిపోతాయి. సెకండ్ లార్జెస్ట్ ఆర్మీ ఇన్ వరల్డ్ మన ఇండియన్ ఆర్మీ. ఫస్ట్ ప్లేస్లో అమెరికాలో ఉంటే సెకండ్ ప్లేస్లో మనం ఉన్నాం. వీళ్ళు కానీ తలుచుకుంటే 8 దేశాలు, 8 కంట్రీస్ పోతాయి. అండ్ దట్ ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా, రష్యా, జపాన్ మొత్తం సపోర్ట్ ఇస్తుంది. మళ్ళీ అదే దుశ్చర్య మొదలెట్టారు. మళ్ళీ రాత్రిలో కవ్వింపు చర్యలు మొదలెట్టారంట. ఇప్పుడు చెప్తాను, ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి మీకు చెప్తున్నాను, సార్ మీరు ఆల్రెడీ ఇప్పుడు అలాగే దిగారు కాబట్టి దీన్ని కూకటి వేలతో తీసి పక్కనేయండి. భవిష్యత్తులో ఎవరైనా చేయాలన్నా, ఎవరైనా దుశ్చర్యలకు పాల్పడాలన్నా ఒక్కొక్కటి వెనులో వణుకొచ్చేలాగా మీ యొక్క తీర్మానాలు ఇవ్వండి. శిక్షలు ఏవైతే మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారో అవన్నీ 100% అమలు చేసాక కూడా మీరు చేయండి. కానీ ఈసారి మీరు ఎలాగ మంచి నిఘా పెట్టారు కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా త్వరగా ఇలాంటి ఘటనలు అయితే క్లోజ్ చేశాను. పాకిస్తాన్ వాళ్ళు కూడా చెప్తున్నాను, మీరు అనొచ్చు ఎక్కడో కాశ్మీర్లో జరుగుతాయి, కాకినాడలో ఉన్నాం మేము, మాకేం సంబంధం అని. మీరు పాకిస్తాన్ వాళ్ళే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు ఇక్కడ ఇండియన్ సిటిజన్షిప్ రాలేదు. సో ఇప్పుడు వెళ్ళిపోమంటే మీరు కూడా వెళ్ళిపోవాలి.
మీ వాళ్ళు చేసిన పనికే కదా ఇప్పుడు ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు. మీ వాళ్ళు చేసిన ఈ పని వల్లే కదా ఇంతమంది బాధపడుతున్నారు. ఇప్పుడు మీ వాళ్ళు చేసిన ఈ సంఘటన వల్ల ఇంతమంది బాధాకరమైంది. ఎన్నో కుటుంబాలు 28 కుటుంబాల్లో కన్నిటి కాదైంది. దీనికి కారణం కారకులు మీరు కాదా? సమాధానం చెప్పండి. ఇంత జరిగినా కూడా స్టిల్ మళ్ళీ అదే దుశ్చర్యత పాల్పడుతున్నారంటే మీ వెనకాల ఎవరిని చేపిస్తున్నారు? లేకపోతే మూర్ఖత్వమా? నేను అందుకే చెప్తున్నాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకు కూడా చెప్తున్నాను, వెంటనే వీళ్ళు కయ్యానికి కాలు దూవుతున్నారు కాబట్టి ఖతం చేసేయండి. అరే ఇప్పుడు పీఓకే శిబిరాలు, ఈ పాకిస్తాన్ పీఓకే కానీ ఎల్ఓసి కానీ ఇలాంటివన్నీ కూడా బ్లాక్ చేసింది మన ఇండియన్ ఆర్మీ. చూస్తున్నాం, కొన్ని విజువల్స్ కూడా వస్తున్నాయి. కొన్ని రాకెట్స్తో మిసైల్స్ పంపి కొంత అక్కడ వాళ్ళ ఆర్మీని క్లోజ్ చేసేస్తున్నాయి. నీళ్ళు కూడా వదిలేశారు. నీళ్ళు కొట్లాట్లో కూడా వీళ్ళు కొట్టుకుపోయారు. కిలో పొటాటో 140 రూపీస్ అయిపోయింది. లీటర్ పాలు 100 రూపీస్ అయిపోయాయి. డజన్ గుడ్లు 200 అయ్యాయి. మీ పరిస్థితి ఎటు వెళ్ళిపోయిందో అర్థమైంది కదా. ఆకలి ఘోషతో ఆర్తనాదాలు చేస్తూ జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు చూసుకున్నారు కదా. ఇంత జరుగుతున్నా మీకు ఇంకా సిగ్గు బుద్ధి రాలేదంటే మీకు ఏం చెప్పాలి నాకు అర్థం కాదు. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నా, వెంటనే ఇలాంటి ఆల్రెడీ దిగారు కాబట్టి ఇంకా క్లోజ్ చేసేయండి. భవిష్యత్తులో నా భూతో నా భవిష్యత్తు అయిపోవాలి. ఎవరైనా ఇంకా మన దేశం జోలికి రావాలన్నా భయపడే దిశగా అడుగులు వేయండి. నెక్స్ట్ మీరు ఇచ్చే తీర్పులు కూడా కరెక్ట్గా ఇచ్చి ఇలాంటి ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా తగిన న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని అయితే డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆడియన్స్ అండ్ గెస్ట్ మీకైతే క్లారిటీగా అయితే చెప్పాను. ఈ వీడియోపై ఏమనిపించింది? మళ్ళీ అదే దుశ్చర్యాన్ని వీళ్ళు పాల్పడుతున్నారు. మళ్ళీ కయ్యానికి కాలు అయితే దూరుతున్నారు. ఇలాంటి వ్యక్తులను ఏం చేయలేదు అనేది మీ యొక్క విలువైన అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మ్యాక్సిమం వీడియో లైక్, షేర్, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో టాపిక్తో కలుద్దాం. నేను మీ దిలీప్, చూస్తున్నానండి ఛానల్.